దైవతత్వం లభించటం కష్టమవుతుంది. కనుకనే బ్రహ్మంగారు మానవుడు మానవునిగా జీవించటం ముందుగా అలవాటు చేసుకోగలిగితే దైవత్వం త్వరగా సాధించగలడు అంటారు. జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా 4 దశలను దాటాలి. మాంసపిండము, మంత్రపిండము, మహత్పిండము, బ్రహ్మాండపిండము అనేవి 4 దశలు. రక్తమాంస భూయిష్టమైన మాంసపిండం అందరికీ లభిస్తుంది. గురువుగారి వద్ద మంత్రోపదేశం పొంది గురుబిడ్డగా మారినప్పుడు మంత్రపిండం అవుతాడు. ఆ మంత్రము సిద్ధి పొందినప్పుడు మహత్పిండంగా మారటం జరుగుతుంది. ఆ దశను కూడా దాటి ఆత్మదర్శనం కలిగినప్పుడు బ్రహ్మాండ పిండమవుతుంది. ఎండబెట్టిన విత్తనము నీరు తగిలిన వెంటనే మొలక ఎత్తి చెట్టుగా మారుతుంది. కాని కాల్చిన విత్తనము ఎంత ప్రయత్నించినా